Hello, my name is Dr. Mamata. I am a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompalli. నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఏ కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది? ఆబ్వియస్గా లోపల బేబీ పెరుగుతుంది కాబట్టి ఫీటస్, ప్లాసెంటా, amniotic ఫ్లూయిడ్, మదర్ బాడీలో వచ్చే చేంజెస్, బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం, వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం, ఫ్యాట్ డిపోజిషన్ ఇంక్రీజ్ అవ్వడం, బ్రెస్ట్ టిష్యూ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మటర్నల్ వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. జనరల్లీ రికమెండెడ్ మటర్నల్ వెయిట్ గెయిన్ ఇట్ డిపెండ్స్ బేసికల్లీ ఆన్ వాళ్ళ ప్రీవియస్ వెయిట్ అకార్డింగ్ టు దేర్ హైట్. బిఎంఐని బట్టి వీ విల్ సజెస్ట్. నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి అంటే 18 to 24.5 నార్మల్ బిఎంఐ ఉన్నవాళ్ళు టోటల్ ప్రెగ్నెన్సీలో 11 to 16 kgs వరకు నార్మల్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అండర్ వెయిట్ బిఎంఐ లెస్ దెన్ 18 ఉన్నవాళ్ళు 12 to up to 18 kgs వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓవర్ వెయిట్ మోర్ దెన్ 25 బిఎంఐ ఉన్న వాళ్ళని కొంచెం తక్కువ వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తాము, 6 to 11 kgs. ఒబేస్ పేషెంట్స్కి మోర్ దెన్ 30 బిఎంఐ ఉన్న వాళ్ళు 5 to 7 kgs ఇంక్రీజ్ అవ్వాలి. వై వెయిట్ గెయిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే, ఇఫ్ ఎవరైనా నార్మల్గా ఇంక్రీజ్ అవ్వాల్సిన వెయిట్ కన్నా తక్కువ వెయిట్ గెయిన్ అయితే కాంప్లికేషన్స్ ఏంటి? తక్కువ వెయిట్ గెయిన్ అయినప్పుడు వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ మేబీ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండొచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ ఉండొచ్చు, బేబీ డెలివరీ తర్వాత ఎన్ఐసిలో కానీ ఐసీలో కానీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో రికమెండెడ్ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళలో చూసే కాంప్లికేషన్స్, బేబీ వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్, జెస్టేషనల్ హైపర్టెన్షన్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ డెలివరీ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ. బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ సెక్షన్, ఎమర్జెన్సీ సెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీలో జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో వెయిట్ లాస్ ఉంటుంది. అరౌండ్ మేబీ కొన్ని కేసెస్లో బికాస్ ఆఫ్ నాజియా అండ్ వామిటింగ్ అరౌండ్ 2 to 3 kgs ఆఫ్ వెయిట్ లాస్ ఉండొచ్చు. బట్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో 0.5 kgs per week ఇన్ జనరల్ నార్మల్లీ వెయిట్ గెయిన్ ఉంటుంది. అయితే నార్మల్ ప్రెగ్నెన్సీకి ట్విన్ ప్రెగ్నెన్సీస్కి వెయిట్ గెయిన్ సేమ్ ఉంటుందా, వేరియేషన్ ఉంటుందా? నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా ట్విన్ ప్రెగ్నెన్సీలో రికమెండెడ్ వెయిట్ గెయిన్ విల్ బి కంపేర్ టు సింగిల్టన్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగానే వెయిట్ గెయిన్ ఉంటుంది, ఎక్కువగానే రికమెండ్ చేస్తాము.